హలో అందరు ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీకు శనగల కర్రీ చేసి చూపించబోతున్నాను. ఫస్ట్గా కడాయి తీసుకొని అందులో ఒక పావు ఆయిల్ పోసుకొని అందులో కొంచెం జీలకర్ర, ఆవాలు, మినపప్పు వేయాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో కట్ చేసి పెట్టుకున్న 2 ఆనియన్ ముక్కలు వేసి మంచిగా ఫ్రై చేయాలి. ఫ్రై అయిన తర్వాత అందులో 2 కరివేపాకు రెబ్బలు వేసి బాగా కలపాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ముందుగా నానబెట్టుకున్న కాజు అండ్ 4 టమాటో ముక్కలు వేసి మంచిగా పేస్ట్ లాగా చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆనియన్ కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది బాగా వేయించాలి. అది వేగిన తర్వాత 1.5 స్పూన్ పసుపు వేసి మంచిగా కలపాలి. ఇది వేగిన తర్వాత అందులో ఒక 2 స్పూన్స్ కారం అండ్ 1 స్పూన్ ధనియా జీలకర్ర పొడి వేసి మంచిగా ఫ్రై చేయాలి. ఫ్రై అంటే మరి కారం మాడిపోయేటట్టు ఫ్రై చేయొద్దు. ఒక 2 మినిట్స్ అట్లా ఫ్రై చేసిన తర్వాత అందులో ఇప్పటిదాకా మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ ప్యూరీని ఇందులో యాడ్ చేయాలి. ఇది టమాటాలు పచ్చిగా వేసినాం కాబట్టి పచ్చి వాసన పోయే వరకు మంచిగా ఉడకనివ్వాలి. ఒక 10 మినిట్స్ వరకు ఉడకనివ్వాలి. సో మనం అందుకు మూత పెట్టుకొని మంచిగా 10 మినిట్స్ ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు ఇది ఉడికిన తర్వాత అందులో కొంచెం మనం వాటర్ యాడ్ చేయాలి. మనం మిక్సీ జార్లో కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. నేను కాబూలి శనగలు తీసుకున్నాను, నైటే నానబెట్టి పెట్టేశాను. అవి మార్నింగ్ కుక్కర్లో ఒక 6 విజిల్స్ వచ్చే వరకు పెట్టాను. అందులో ఒక 4 లవంగాలు, ఒక 2 ఇలాచి వేసి ఉడకబెట్టాను. ఇప్పుడు ఆ శనగలు నేను వాటర్తో సహా వేయబోతున్నాను. వాటర్ వేస్ట్ చేయొద్దు. మొత్తం వాటర్తో సహా శనగలు ఇందులో వేసి మంచిగా ఉడకబెట్టాలి. ఇప్పుడు ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు మంచిగా కూరని ఉడకనివ్వాలి. ఇందులో నేను 1 స్పూన్ ఆమ్చూర్ పౌడర్ వేసాను. ఇది వేసే కర్రీకి చాలా టేస్ట్ వస్తుంది, బాగుంటుంది. ఇంకా లాస్ట్లో ఒక 1 స్పూన్ అంటే కూరకి సరిపడా ఉప్పు, మీకు ఎంత కావాలో అంతగా సరిపడా ఉప్పు వేసుకోవాలి. బాగా ఉడకనివ్వాలి. ఒక 10 to 15 మినిట్స్ మంచిగా ఉడకబెట్టుకోవాలి. ఇది ఉడికిన తర్వాత మళ్ళొకసారి కలుపుకొని ఇందులో కొంచెం కసూరి మేతి తీసుకొని క్రష్ చేసుకొని వేసుకోవాలి. అది కూడా చాలా బాగుంటుంది కర్రీలోకి, ఫ్లేవర్స్ టేస్ట్ చాలా బాగా వస్తుంది. కొంచెం వేడి చేసుకొని దాన్ని క్రష్ చేసుకొని వేసుకోవాలి. ఇది ఒక 5 మినిట్స్ ఉడికిన తర్వాత ఈ కర్రీ రెడీ అయిపోతుంది. ఇంకా లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేస్తే కర్రీ రెడీ అయిపోతుంది. ఇది పూరీలోకి, చపాతీలోకి, అన్నంలోకి చాలా బాగుంటుంది. ఎస్పెషల్లీ పూరీలోకి చాలా 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 టేస్టీగా ఉంటుంది. నేను ఈరోజు పూరీ వేయలేదు, అన్నంలోకి వేస్తున్నాను. అన్నంలోకి కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.